15వ అధ్యాయము 51వ వాక్యముని బట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థానమును, దానికి తర్వాత ఆ పునరుత్థానము ద్వారా ఆయన రాకడ వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో జరగబోతున్న పునరుత్థాన క్రియ అనేది ఒక మర్మము అని అపోస్తలుడైన పౌలు అక్కడ చెబుతున్నాడు. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వాక్యంని చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదము. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యంని మనం ప్రతి భూస్థాపన ఆరాధనలో చదువుతాం. ప్రతి భూస్థాపన ఆరాధనలో కూడా మన జనులైన వారిని పాతిపెట్టుచున్నప్పుడు అప్పుడు ఈ వాక్యముని చదివి దానికి తర్వాతనే వారి యొక్క భూస్థాపన కార్యములని ముగించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి కారణం ఏమిటంటే వారి యొక్క శరీరముని గురించిన ఒక పునరుత్థానముని గురించిన నిరీక్షణతో మనం పాతిపెట్టుచున్నాం. అందుకే ఈ వాక్యములని చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి దానిని ఒక మర్మముగా తెలియపరుచుచున్నాడు. పోయిన వారంలో చెప్పిన ప్రకారముగా పౌలు జీవించిన కాలములోనే మృతులైన వారు మొదటిగా లేపబడుదురు, ఆ మీదట సజీవులమైన మనము అని అక్కడ తనతో పాటు సంఘములో బ్రతికి ఉన్న వారిని కూడా కలుపుకొని ఆ కాలంలోనే ఆ మాటని చెప్పుచున్నాడు. ఆ కార్యంని ఎందుకు చెప్పుచున్నాడని పోయిన వారంలో మనం ధ్యానించి ఉన్నాం. అపోస్తలుడైన పౌలుకి తాను బ్రతికి ఉన్న కాలములోనే యేసు ప్రభు యొక్క రాకడ రావలను, తాను బ్రతికి ఉన్న దినములలోనే యేసు ప్రభు యొక్క రాకడ వచ్చుచున్నది అనే ఒక నిరీక్షణ గలవాడుగా తాను జీవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానముని గురించి తేటగా ఈ మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం యొక్క ప్రారంభములో నుండి మనము ధ్యానించబోతున్నాం. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదవండి. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలు. ఇంగ్లీష్లో కూడా చదవండి. For I deliver unto you first of all that which is I also received, how that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again the third day according to the scriptures. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు నేను పొందిన ఉపదేశములని మీకు అనుగ్రహించితిని, దానిని గురించే యేసు ప్రభు తాను లేఖనముల ప్రకారముగా మరణించి పాతిపెట్టబడి లేఖనముల ప్రకారముగా 3వ దినమున ఆయన లేచి ఉన్నారు. దానికి తర్వాత ఉన్న వాక్యముల్లో చదివి చూసినట్లయితే యేసు ప్రభు ఎవరెవరికి దర్శనమిచ్చి ఉన్నారో వాటిని గురించి చెప్పి తనకు కూడా ఆ పునరుత్థానముని గురించిన దర్శనముని ఇచ్చి ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆ మాటని ఎందుకు చెబుతున్నాడంటే ఈ మర్మము, ఇదిగో ఒక మర్మము తెలియపరచుచున్నాను, మనమందరం నిద్రించము, మనము కడబూరం రోగినప్పుడు ఒక రెప్పపాటులో ఒక నిమిషములో మనము ఆయనతో కూడా రూపాంతరపరచబడదము, మృతులైన వారు మొదటిగా లేపబడుదురు అనే ఈ మర్మము యేసు ప్రభు పునరుత్థానము చెందిన తర్వాత అపోస్తలుడైన పౌలుకు చూపించిన దర్శనములో తనకు బయలుపరచబడి ఉన్న ఒక మర్మం అది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ దర్శనముని గురించి వివరముగా చెబుతున్నాడు. ఇదే 15వ అధ్యాయంలో
అందరికీ దర్శనమైన తర్వాత 8వ వాక్యం నుండి చదవండి. అందరికీ కడపట ఆకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలియనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చాలు. And last of all, he was seen of me also, as of one born out of due time. For I am the least of the apostles, that I am not meet to be called an apostle, because I persecuted the church of God. But by the grace of God, I am what I am, and his grace which was bestowed upon me was not in vain, but I labored more abundantly than they all. Yet not I am, but the grace of God which was with me. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు యొక్క రాకడలో రూపాంతర క్రియ, పునరుద్ధాన క్రియ, దీనిని మర్మము అని ఎందుకు చెప్పుతున్నాడంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానముని గురించిన దర్శనము కూడా ఆయన ఎవరెవరికి చూపించి ఉన్నారో అది కూడా ఒక మర్మముగానే ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు చాలామందికి దర్శనమిచ్చి ఉన్నారు. ఆ దర్శనం ఇవ్వడానికి అనేక కారణములని మనం చెప్పచ్చు. మనము ఈస్టర్ ఆరాధనల్లో యేసు ప్రభు ఇందు నిమిత్తమే వీరికి దర్శనమిచ్చి ఉన్నారు, ఇందుకే వీరికి దర్శనముని దేవుడు ఇచ్చి ఉన్నారని అనేక కారణములని చెప్పి ప్రసంగించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఈ స్థలంలో చెప్పుచున్న మాట అది కూడా దేవుని కృప. అంటే నేను సంఘముని హింసించుచున్న వాడిని ఉంటిని, దేవుని కృప చేత ఆ కాలమునందు జన్మించబడి ఉన్న నాకును ఆ దర్శనము కనబడి ఉన్నది. అంటే తన యొక్క జీవితంలో తాను యోగ్యుడు కాదు, తన జీవితంలో తాను ఎంత మాత్రమును అర్హత కలిగిన వాడు కాదు, తాను ఎంత మాత్రమును ఏమాత్రము కూడా ప్రయోజనమైన వాడు కాదు. తన్ను తగ్గించుకొనుచున్నాడు, నిజమైన పరిస్థితిని చెప్పుచున్నాడు. అయినను దేవుని కృప చేతే నాకు ఆ దర్శనం ఇవ్వబడి ఉన్నది. ఆ మర్మముని గురించే యేసుప్రభు యొక్క రాకడ దినమునందు మనము కూడా రూపాంతరపరచబడదాం అనేది కూడా ఒక మర్మమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణంగా మనము ధ్యానించి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన యొక్క జీవిత పరిస్థితిని బట్టి చూసినట్లయితే మనం ఎవరు కూడా పునరుద్ధానం చెందం. ప్రస్తుతము మన యొక్క సొంత జీవితము, ప్రస్తుతం మన యొక్క విశ్వాస పరిస్థితి, ప్రస్తుతం ఉన్న మన యొక్క పరిశుద్ధత, ప్రస్తుతం ఉన్న మన యొక్క ప్రేమ, క్రీస్తునందలి మనం పడుచున్న ప్రయాసములు అన్నిటినీ మనము చూసినట్లయితే ఈ పరిస్థితిలో ఉన్న మనం నిశ్చయంగా యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేము. ఇప్పుడున్న జీవిత పరిస్థితిని బట్టి మనము నిశ్చయంగా రూపాంతరపరచబడలేము. రూపాంతరపరచబడుటకును యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించుటకును ఈ యొక్క యోగ్యత మనకు చాలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దానిని మర్మము అని ఎందుకు పౌలు చెప్పుచున్నాడంటే, అది మన యొక్క అర్హతకి, మన యొక్క యోగ్యతకి, మన యొక్క పరిస్థితులు, మన యొక్క అనుభవము అన్నిటికీ మించిన ఒక దేవుని కృప ద్వారా జరుగుతున్న ఒక కార్యమే ఈ పునరుద్ధాన క్రియ. ఈ రూపాంతర క్రియ అనేది మన యొక్క శక్తికి, మన యొక్క యోగ్యతకి, మన యొక్క అనుభవమునకు మించి దేవుని కృప ద్వారా జరుగుతున్న ఒక కార్యం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మర్మముని తాను తెలియపరచడానికి ముందు తనకు ఇవ్వబడిన దర్శనములోనే ఈ మర్మము తెలియపరచబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మర్మము తనకు తెలియపరచబడిన తర్వాతనే పునరుద్ధానముని గురించి మాట్లాడుచున్నాడు. ఇదే 15వ అధ్యాయంలో 11వ వాక్యం నుండి చదవండి.
నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. చదవండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? చాలు, ఇంగ్లీష్లో. Therefore, whether it were I or they, so we preach, and so we believed. Now if Christ be preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘములో ఈ సమస్య వచ్చింది. కొందరు పునరుత్థానమే లేదు అని వారు వాదించుచున్నారు. ఎందుకంటే పునరుత్థానమే లేదంటే యేసుప్రభు పునరుత్థానం చెందలేదని వారు వాదించడం లేదు. వారి యొక్క వాదన ఏమిటంటే కొరింథీ సంఘం యొక్క జీవిత పరిస్థితిని బట్టి పునరుత్థానం జరగదని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క సంఘము, కొరింథీ సంఘములో అనేక సమస్యలు, అసమాధానములు, కొరింథీ సంఘములో అనేక భేదములు, కొరింథీ సంఘములో ఎన్నో విధములైన అసూయ, ఇవన్నీ కొరింథీ సంఘములో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులతో ఉన్న సంఘములో వారిలో కొందరి యొక్క వాదన ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సంఘము పునరుత్థానము చెందదు అనే వాదన. వారిలో విశ్వాసము తొలగిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దానిని యేసుప్రభు యొక్క రాకడలో జరుగుతున్న రూపాంతర క్రియ అయినను పునరుత్థాన క్రియ, యేసుప్రభు యొక్క రాకడలో జరగవచ్చున్న ఆ పునరుత్థానముని కొరింథీ సంఘము విశ్వసించటం లేదు కనుక తన జీవితంలో దేవుడు పునరుత్థానుడైన యేసుప్రభు ఎలా తనకు దర్శనమై తనలో ఆ పునరుత్థాన శక్తి ఏ విధముగా క్రియ చేసి ఉన్నదని అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితముని బట్టి వారికి వివరించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఈ యేసుప్రభు యొక్క రాకడలో ఆ కడబోర శబ్దం వినబడినప్పుడు, ఆ బూరం రోగినప్పుడు, ఆ కడబోర శబ్దం వినబడినప్పుడు మృతులైన వారు అందరిని కూడా అక్షయతని ధరించుకొనిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది దానిని ఒక మర్మమని అపోస్తలుడైన పౌలు చెప్పుస్తున్నాడు. ఈ మర్మములో ఇది ఒక మర్మం అనే విషయము, దీనిలో వారికి ఎందుకు దానిని మర్మమని చెప్పుచున్నాడంటే వారిలో అవిశ్వాసము కలిగి ఉన్నది కాబట్టి అది ఒక మర్మమని చెప్పుచున్నాడు. విశ్వసించుచున్న వారికి అది మర్మము కాదు. ఉదాహరణముగా లాజరు మరణించిన తర్వాత 4 దినములకు తర్వాత యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఉన్నారు. యేసుప్రభు లాజరు మరణించిన 4 దినములకు తర్వాత వెళ్ళాక ఆ స్థలములో నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమని నీవు చూచెదవు అని మరియాతో చెప్పి ఉన్నారు. ఆ విధముగానే అక్కడ లాజరు 4 దినముల తర్వాత లేపబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి అసాధ్యమైన కార్యములు ఏమీ లేదని ఆ స్థలంలో మనం చదువుతున్నాం. లాజరుని గురించిన కార్యమన్నీ మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా లాజరు యొక్క పునరుత్థానం అనేది కూడా యేసుప్రభు వచ్చి లాజరుని లేపుతారు. లాజరు మరణించిన తర్వాత లాజరుని లేపవలననే విషయము దేవుని మనసులో మర్మముగానే ఉంది. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరందరూ కూడా మరియా, మార్తా వారి యొక్క తలంపు ఏమిటంటే యేసుప్రభు అక్కడ ఉంటే చనిపోకుండా ఉండి ఉంటాడని. కానీ యేసుప్రభు యొక్క ఉద్దేశము 4 దినములకు తర్వాత లాజరుని తిరిగి లేపాలి అనేది తన యొక్క మనస్సులో దాగి ఉన్న ఒక మర్మము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ యేసుప్రభు లాజరుని లేపవలనంటే లాజరు యొక్క యోగ్యత, లాజరు యొక్క అర్హత అక్కడ అవసరం లేదు. లాజరుని ఆయన లేపగలరు. పునరుత్థానముని గురించి అక్కడ కూడా చెప్పుచున్నారు. అక్కడ కూడా యేసుప్రభు ఈ
నిశ్చయముగా మీరు విశ్వసించినట్లయితే మీరు దేవుని మహిమని చూచెదరని వారితో చెప్పిన తర్వాత విశ్వాసముని బట్టి వారిని లాజరుని లేపుచున్నారు. ఆ వాక్యముని చదవండి. నీ విశ్వసించినట్లయితే దేవుని మహిమని చూచెదవు అని యేసుప్రభు చెప్పుచున్నారు. చదవండి. లూకా సువార్త 1. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చదవండి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ విశ్వసించిన ఎడల దేవుని మహిమని చూచెదవు. అక్కడ లాజరు ఆ పునరుత్థానమునకు యోగ్యుడా, లాజరు దానికి అర్హత గలవాడా అనేది అక్కడ విషయం కాదు. అదే విధముగా లాజరుని లేపడానికి మార్తా మరియా అర్హత గలవారా అనేది కూడా విషయం కాదు. లాజరుని పునరుత్థానుడుగా సజీవముగా లేపటం అనేది యేసు ప్రభు యొక్క మనసులో దాగి ఉన్న ఒక మర్మం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే మన యొక్క జీవితంలో కూడా మృతులైన వారినైనను సజీవులైన వారినైనను రూపాంతరపరిచి ఆయనతో కూడా కొనిపోబడవలననేది దేవుని యొక్క మనస్సులో దాగి ఉన్న ఒక మర్మం. అది అందుకే అపోస్తలుడైన పౌలు, ఇదిగో ఒక మర్మమని మీకు తెలియపరచుచున్నాను. యేసు ప్రభువు తన యొక్క పునరుత్థానముని గురించి యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయంలో ఇతరుల యొక్క జనులు పునరుత్థానము చెందుచున్న విషయంలో నిత్య జీవము గల వారై జీవించుచుందురు అనే విషయముని గురించి ఆయన యొక్క ప్రసంగంలో చెబుతున్నారు. చదవండి. 6వ అధ్యాయము 54వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. చాలు. ఇంగ్లీష్లో, Whosoever eateth my flesh and drinketh my blood hath eternal life, and I will raise him up at the last day. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత్యదినమున వానిని లేపుదును. ఇదే యేసు ప్రభు యొక్క మనసులోను తండ్రి యొక్క మనసులోను ఉన్న ఒక మర్మం. వారిని తిరిగి లేపాలి, పునరుత్థానుడై లేపవలననేది దేవుని యొక్క మనసులో దాగి ఉన్న ఒక మర్మం. అది కానీ అప్పుడున్న కాలంలో ప్రస్తుతం బ్రతుకుతే చాలు అని అనుకుని వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క తెలివి, వారి యొక్క జ్ఞానం ఏ విధముగా ఉందంటే, ప్రస్తుత కాలంలో యేసు ప్రభు ద్వారా విడుదల పొందాలి, యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందాలి, యేసు ప్రభు ద్వారా ఆశీర్వదింపబడాలి, యేసు ప్రభు ద్వారా పోషింపబడాలి, అంతవరకే వారి యొక్క జ్ఞానం ఉంది. కానీ దేవుని మనసులో వారు మరణించిన తర్వాత కూడా అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటని వారు సరైన విధముగా వినకుండా, నా రక్తముని త్రాగి నా శరీరముని తినువాడిని నేను అంత్యదినమున లేపుదును యేసు ప్రభు యొక్క రాకడలో వారిని లేపుదురు అనే ఆ యొక్క మర్మము వారికి తెలియదు. కాబట్టి ఇది కఠినమైన ఉపదేశం చెప్పి వెళ్ళిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానముని గురించిన మర్మము అపోస్తలుడైన పౌలుకి తనకి యోగ్యతని బట్టి అనుగ్రహించబడినది కాదు, విశ్వాసముని బట్టి అనుగ్రహించబడినది. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు యొక్క పునరుత్థానముని ఎంత అధికముగా విశ్వసించి ఉన్నాడో అంతే మృతులైన వారి యొక్క పునరుత్థానమును జరుగునని తాను విశ్వసించిన దాన్ని బట్టి దేవుడు తనకు బయలుపరిచి ఉన్నారు. వారికైతే యేసు ప్రభు యొక్క పునరుత్థానముని గురించిన విశ్వాసం ఉంది, కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా మనుషులందరికీ పునరుత్థానము కలుగునని విశ్వాసము కొరింథీ సంఘములో లేదు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఇది ఒక మర్మము. ఈ పునరుద్ధానం అనేది యేసుప్రభుకు మాత్రమే కాదు, యేసుప్రభు ద్వారా సర్వజనులకును ఆయన యందలి విశ్వసించుచున్న వారు అందరికీ ఇది దొరుకునని అక్కడ చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో క్రీస్తు లేపబడకపోతే, మృతులు పునరుత్థానము చెందకపోతే క్రీస్తును లేపబడలేదని చెప్పుచున్నాడు. 13వ వాక్యముని చదవండి. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చాలు. But if there be no resurrection of the dead, then is Christ not risen? 14వ వాక్యం కూడా చదవండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. And if Christ be not risen, then is our preaching vain, and your faith is also vain. మృతులు లేపబడకపోతే క్రీస్తును లేపబడలేదు అని పౌలు చెప్పుచున్నాడు. ఆ మర్మం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేది అది ఏ విధముగా జరిగి ఉన్నదంటే, ఆయన లేపబడి ఉన్నారంటే ఆయనతో కూడా మనము కూడా లేపబడుచున్న ఒక అనుభవమని మనలో ఆయన విశ్వాసము ద్వారా జరిగించుచున్నారు. ఈ కార్యముని రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన మృతి నంది లేపబడినప్పుడు ఆయనతో కూడా మనము లేపబడి ఉన్నాము అనే ఒక మర్మము బాప్తీసం యొక్క సత్యముల ఉపదేశంలోనే జరుగుతున్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయనతో కూడా మనం పాతి పెట్టబడి ఉన్నట్లయితే ఆయనతో కూడా లేపబడుచున్నాము. 5వ వాక్యం నుండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. 7వ వాక్యముని 8వ వాక్యముని చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చాలు. For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection. For he that is dead is freed from sin. Now if we be dead with Christ, we believe that we shall also live with him, knowing that Christ being raised from the death has no more domination over him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఏమిటంటే, తనకు బయలుపరచబడి ఉన్న మర్మం ఏమిటంటే, క్రీస్తు లేపబడి ఉన్నట్లయితే మనము కూడా పునరుత్థానము చెందుచున్నాం. ఏ విధముగా అంటే, రోమీయులకు దానిని వివరించుచున్నప్పుడు బాప్తీసములో ఆయనతో కూడా మనం పాతి పెట్టబడి ఆయనతో కూడా మనము లేపబడి ఉన్నాం. ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యములో మనం పాలివారమైతే ఆయన యొక్క పునరుత్థానం యొక్క సాదృశ్యములోనూ మనం పాలివారమై ఉన్నాము. అంటే బాప్తీసములో మనం విశ్వసించి బాప్తీసము తీసుకొని వచ్చినప్పుడు మన జీవితంలో ఈ పునరుత్థాన శరీరము మనకు అప్పుడే దానిలో జన్మించబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనతో కూడా పాతిపెట్టబడినట్లయితే ఆయనతో కూడా మనము లేపబడుచున్నాం. క్రైస్తవులైన వారు చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు అని చాలామందికి తెలియకనే తీసుకుంటున్నారు. ఏదో తమ జీవితంలో దేవుడు మేలు చేశారని, కొంతమంది మాకు దేవుడు విడుదల ఇచ్చారు, స్వస్థపరిచారు, మాకు దేవుడు మేలు చేశారు, ఆ ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బాప్తీసము ఏదో క్రైస్తవులుగా మారడానికి, సంఘములో సభ్యులుగా మారడానికి, సంఘములో వారు కూడా క్రైస్తవులుగా ఒక సంఘములో సభ్యులుగా ఉండటానికి బాప్తీసం తీసుకుంటున్నారు. ఇంకా వేరే వేరే కారణముల కొరకు
బాప్తీసం తీసుకుంటేనే కొంతమంది వారికి పాతి పెట్టడానికి స్థలం ఇస్తారని, బాప్తీసం తీసుకోకపోతే పాస్టర్సో సేవకులో ఎవరు వచ్చి పాతి పెట్టరు అనే ఉద్దేశంతో కూడా బాప్తీసం తీసుకునేవారు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఎక్కడ ఏ సంఘములో సమాధులు ఇస్తున్నారో, ఏ సంఘములో పాతి పెట్టడానికి స్థలం ఇస్తున్నారో ఆ సంఘానికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా చాలా ఉద్దేశముతో బాప్తీసము తీసుకుంటున్నారు. కానీ బాప్తీసం యొక్క ఉద్దేశమే ఆయనతో కూడా పునరుత్థానము చెందుచున్న ఒక ఉద్దేశం. అదొక మర్మం. అపోస్తలుడైన పౌలుకి తనకిచ్చిన దర్శనము ద్వారా తనకి ఇవ్వబడి ఉన్న అందరికి తర్వాత ఆ కాలమునందు జన్మించబడి ఉన్న అపోస్తలుడైన పౌలుకును యేసుప్రభు దర్శనమిచ్చి ఉన్నారు. ఆ దర్శనము ద్వారా తాను ఏదో మారుమనసు పొంది, తాను ఏదో వేరే కారణముల కొరకు కాదు, ఆ పునరుత్థానం యొక్క సాదృశ్యములో తానును పాలివాడుగా మార్చబడవలననే ఉద్దేశముతో అపోస్తలుడైన పౌలు బాప్తీసం తీసుకున్నాడు. మన యొక్క బాప్తీసం యొక్క ఉద్దేశము కూడా యేసుప్రభు యొక్క పునరుత్థానం యొక్క సాదృశ్యములో మనము ఆయనతో కూడా ఏకముగా కలుసుకొనవలనని మనము ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా లేపబడుటకు బాప్తీసము తీసుకొనిచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికకు మరలా వచ్చినట్లయితే, ఎందుకు అపోస్తలుడైన పౌలు దానిని మర్మము, కడబూరము రోగిన వెంటనే మనము మృతులైన వారము సజీవులైన వారము అందరిని కూడా రూపాంతరము చెందుచున్నాం, మార్పు చెందుచున్నాం అని మనము ఏ విధముగా ఆయన దానిని మర్మమని చెబుతున్నాడంటే, పునరుత్థానం అనేది యేసుప్రభు యొక్క సంఘము. ఈ సంఘం అంటే అది యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క శరీరమైన సంఘము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థాన క్రియ జరిగినప్పుడు అది వ్యక్తిగతముగా, ఒక్కొక్కరిలో వ్యక్తిగతముగా జరుగుతున్న కార్యము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది వ్యక్తిగతముగా ఒక్కొక్కరిని లేపి ఒక్కొక్కరిలో ఒక రూపాంతర క్రియని జరిగించుచున్న కార్యము కాదు. ఒకే శరీరముగా లేపబడుచున్న ఒక కార్యం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము గొప్పవారమా, లేకపోతే మనం ఎంతటి వారము, మనం ఎంత శ్రేష్ఠులము, ఎంత అర్హత కలిగిన వారము ఆ విధముగా కాదు, కృపని బట్టి ఆయన యొక్క శరీరమైన సంఘముగా మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు లేపబడుచున్నది ఆయన యొక్క శరీరమే లేపబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క రాకడలో తలగా ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చుచున్నారు. పెళ్లి కుమారుడుగా వచ్చుచున్నప్పుడు ఆయన తల అయిన క్రీస్తు శిరస్సు తల, అవి తన యొక్క శరీరము కొరకు ఆ తల వచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి చెప్పుచున్నాను, ఈ పునరుత్థానము, ఈ రూపాంతరము, ఇవన్నీ ఎందుకు మర్మముగా ఉన్నది అని, ఎందుకు మర్మముగా ఉన్నదంటే, మనం వ్యక్తిగతముగా ప్రత్యేకమైన మనుషులుగా కాకుండా, ఒక యేసుప్రభు పునరుత్థానము చెందిన తర్వాత సరిగా చెప్పాలంటే ఆయన యొక్క శరీరము ఈ భూమిలో ఉన్నది. ఆయన యొక్క తల మాత్రమే యేసుప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వములో ఉంది. మరలా ఆయన ఎందుకు వచ్చుచున్నారంటే, తన యొక్క శరీరమైన సంఘమని తనతో కూడా చేర్చుకొని తనకు ఇవ్వబడిన ఆ సింహాసనమని ఆ శరీరమునకు కూడా ఇవ్వడానికి తను తీసుకుని వెళ్ళడానికి వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక శరీరమైన సంఘము, యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క శరీరమునిచ్చి వెలపెట్టి
కొనిన తన యొక్క సంఘము, అదొక శరీరము, తాను కొని ఉన్నారు. ఆ శరీరముని తన యొక్క శరీరముగా మార్చుకొని ఉన్నారు. దాని కొరకే ఆయన తిరిగి రాబోతున్నారు. అపోస్తలుడైన పౌలు దాన్ని మర్మం అని ఎందుకు చెప్పుతున్నాడంటే, వ్యక్తిగతముగా జరుగుతున్న ఒక పునరుత్థాన క్రియ కాదు అది. వ్యక్తిగతముగా నేను వారికంటే నీతివంతుణ్ణి, వారికంటే పరిశుద్ధుణ్ణి, నేను వారికంటే యథార్థవంతుణ్ణి, వారికంటే నా జీవితము శ్రేష్టమైనది అని గర్వించటకు లేదు. ఒక పునరుత్థాన క్రియ అనేది సంఘమునకే జరుగుతున్నది, వ్యక్తిగతమైన పరిశుద్ధుల యొక్క జీవితంలో కాదు, వ్యక్తిగతముగా నీతిమంతులైన వారి యొక్క జీవితంలో కాదు పునరుత్థాన క్రియ జరిగేది. పునరుత్థాన క్రియ జరిగేది ఆ శరీరమైన సంఘములోనే జరిగింది. ఆ శరీరముగా తన్ను కూడా ఆ శరీరముగా మార్చుకొనిన వారిలోనే ఆ పునరుత్థాన క్రియ జరుగుతున్నది. ఆ శరీరంలో మిక్కిలి హీనమైన తక్కువైన అవయములు ఉండవచ్చు, ఘనతకు తగిన అవయములు ఉండవచ్చు, ఘనహీనతకు తగిన అవయములు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. అనేక విధములుగా ఉపయోగపరచబడుచున్న అవయములు ఉండవచ్చు, ఉపయోగమే లేని అవయములు కూడా ఉండవచ్చు. కానీ ఆ శరీరమైన సంఘము, ఆ శరీరమైన సంఘము కొరకే యేసు ప్రభు వచ్చేస్తున్నారు. కడబూర శబ్దం వినబడినప్పుడు, కడబూర శబ్దం రోగినప్పుడు మనకు వినబడదు. కడబూర శబ్దం రోగినప్పుడు ఆయన తలగా ఉన్నారు. ఆ శబ్దము రోగిన వెంటనే ఆయన వచ్చి ఈ శరీరమైన సంఘముని తీసుకొని పోవుటకు వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శరీరము తనకు చెందిన తల, అంటే తనకు యోగ్యమైన తల వచ్చుచున్నప్పుడు ఈ శరీరము లేపబడుచున్నది. ఈ శరీరము అక్షయతని ధరించుకొని, ఈ శరీరము రూపాంతరపరచబడి ఆ తలకు సమానమైన ఒక శరీరముగా మార్చబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా ఒక మనిషికి ఎవరైనా శరీరమునకు తగ్గట్టు తల ఉండాలి. తల పెద్దదై ఉండి శరీరము చిన్నదై ఉంటే అది సరైన ఎదుగుదల కాదు. అదే విధముగా తల చిన్నదై ఉండి శరీరము బాగా పెద్దదై ఉన్నప్పుడు కానీ అది కూడా సరైన ఒక ఎదుగుదల కాదు. అదేదో వారి యొక్క శరీరంలో ఏదో విధమైన వ్యత్యాసము, ఏదో వారి యొక్క శరీరంలో ఎదుగుదల లేని ఏదో ఒక అనుభవం ఉంది. అదే విధముగానే రూపాంతర క్రియ అనేది ఎందుకు మర్మం అంటే, రూపాంతరపరచుచున్న క్రియ, పునరుత్థాన క్రియ ఎందుకు జరుగుతున్నదంటే, ఆ యేసుప్రభు యొక్క తల అయిన మూలరాయి అయిన యేసుప్రభుకు తగిన ఆ శరీరముగా మారటానికి ఒక రూపాంతరం కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ తలకు సమానమైన ఒక శరీరముగా మారటానికి ఒక రూపాంతరం కావాలి. లేకపోతే మనము ఆ తలకు సమానమైన శరీరముగా మనం మారలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పునరుత్థానమును రూపాంతరమును, మృతులైన వారును సజీవులను లేపబడి ఆయనతో కూడా కొనిపోబడుచున్నామంటే విడివిడిగా కాదు. కొన్ని సందర్భముల్లో మనం కొన్ని ఫొటోస్ని చూసి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల కింద యేసుప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని ఒక ఇమాజినేషన్ క్యాలెండర్లో ఫోటో వేశారు. చూసారా? కొన్ని సంవత్సరాల కింద ఆ క్యాలెండర్లో అక్కడక్కడ కొందరు లేపబడినట్టు, ఎక్కడెక్కడో ఉన్నవారు వారు పైకి ఎత్తబడినట్టు కనపడింది. మనం కూడా అలాగే ఊహించుకున్నాం. అలాగే ఉంటుంది యేసుప్రభు యొక్క రాకడ. యేసుప్రభు యొక్క రాకడ వచ్చి చనిపోయిన అక్కడక్కడ ఉన్నవారు అందరూ అక్కడక్కడ లేపబడతారు అని అనుకున్నాం. వ్యక్తిగతముగా వారందరూ ఎగిరిపోతున్నారు. కానీ యేసుప్రభు రాకడ అలా ఉండదు. యేసుప్రభు యొక్క రాకడ అనేది ఒకే శరీరముగా ఎత్తబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ కడబూరము రోగినప్పుడు మనము ఏకముగా, దెస్సలోనికీలో దాన్ని పోయిన వారంలో చదివి ఉన్నాం. దెస్సలోనికీలో మృతులు అక్షయులుగా లేపబడుచున్నారు,
ఆ మీదట సజీవులమైన మనము కూడా వారితో ఏకమై ఒకే శరీరముగానే కొనివ్వబడతాం. చదవండి, 1 దశలోనికలకు 4వ అధ్యాయము 17వ వాక్యముని చదవండి. ఆ మీదట సజీవులమునై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. వారితో కూడా ఏకముగా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ యేసుప్రభు యొక్క రాకడ జరిగినప్పుడు ఎక్కడెక్కడో ఒక్కొక్కరు లోకములో ఎక్కడెక్కడో ఉండి లేపబడి అలా కొనిపోబడతారని అనుకుంటున్నామా? అంటే వారు సమాధులు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచే వారు లేపబడతారని అనుకుంటున్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క రాకడ, అక్కడ జరిగే పునరుత్థాన క్రియ, రూపాంతర క్రియ అనేది అదొక మర్మము. మన యొక్క ఊహలని బట్టి జరిగే కార్యము కాదు అది. యేసుప్రభు యొక్క రాకడలో పెళ్లి కుమార్తె సంగముగా ఆయన మనల్ని కొనిపోవచ్చిన ఆ దృశ్యము, ఆ దర్శనం వచ్చి మన యొక్క ఊహలకు మించిన ఒక కార్యం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే బైబిల్లో ఉన్న వాక్యములకు తగిన కొన్ని ఊహా చిత్రములను వేసినప్పుడు చూడకూడదు. అది ఎలా అంటే మన యొక్క విశ్వాసమునకు తగినట్టు ఊహించుకుంటాం, కానీ దానికంటే మించిన కార్యమే జరిగిద్ది. అందుకే చిల్డ్రన్స్ బైబిల్ కూడా చూడకూడదు. చిల్డ్రన్స్ బైబిల్ కూడా ఎందుకు ఉపయోగించకూడదంటే అందులో యేసుప్రభు బొమ్మ వేసి ఉంటారు. వాళ్ళకు చూపించిన వెంటనే యేసుప్రభు అంటే ఇలాగే ఉంటారని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇంకా వాళ్ళ మైండ్లో యేసుప్రభు అంటే ఇలాగే ఉంటారు, ఇంకా ఎంత ఎదిగినా వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. వారు ఇలాగే ఉంటారేమో, వాళ్ళేమో ఊహాచిత్రంగా వారి యొక్క వస్త్రములు, యేసుప్రభు యొక్క వస్త్రం, యేసుప్రభు యొక్క ఆయన పట్టుకున్న కర్ర, ఇలా ఊహాచిత్రంగా వేస్తారు. కానీ మన మైండ్లో వచ్చి అదే ఫిక్స్ అయింది. అందుకే బైబిల్లో ఉన్న విషయములో, బైబిల్లో ఉన్న కార్యములు ఏదైనా సరే రాయబడిన విషయముని గురించి మనం ఊహించుకొనిచ్చినప్పుడు మనకి ఎదుగుదలకు తగిన విధముగా అది మారిద్ది. ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలని బట్టి, విశ్వాసం యొక్క ఎదుగుదలని బట్టి అది మారుతూనే ఉంటుంది. అందుకే దానిని ఏదో ఒక పిక్చర్లో ఇలాగే ఉంటారు, ఇలాగే జరిగిద్ది అని ఫిక్స్ అవ్వకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క రాకడని గురించి అనేకులు ప్రసంగించి ఉన్నారు, మనం కూడా విని ఉన్నాం, ఇప్పుడు కూడా వినుచున్నాం. కానీ ఇలాగే ఉంటుందని కూడా చెప్పలేం. అదొక మర్మము. అది మనకి విశ్వాస పరిస్థితిని బట్టి అది ఇంకా మనకి తలంపుల్లో మారుస్తూనే ఉంటుంది. యేసుప్రభు యొక్క రాకడ అనేది ఇలా ఉంటుంది, యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడేవారు ఇలా ఉంటారు, యేసుప్రభు యొక్క రాకడలో రూపాంతర క్రియ అనేది ఇలా జరిగిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు సృష్టించిన క్రియని చేసినప్పుడే ఒకే మాటతో కలుగునుగాక అని చెప్పినప్పుడు అన్నీ కలిగాయి. సృష్టించిన క్రియని చేసినప్పుడే అలా జరిగినప్పుడు రూపాంతర క్రియని, ఇంకనూ ఒక శ్రేష్టమైన క్రియ అది. రూపాంతర క్రియని చేసినప్పుడు అది ఇంకా ఎంత వేగముగా, ఎంత శ్రేష్టముగా అది జరుగుతున్నది, దానిని మనం ఊహించలేం. అందుకే అపోస్తలుడైన పౌలు, ఇదిగో మీకు ఒక మర్మముని తెలియపరచుచున్నాను, ఒక నిమిషములో, ఒక రెప్పపాటులో, కడబూరము రోగగానే మృతులైన వారు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని కూడా పూర్తిగా అపోస్తలుడైన పౌలు వివరించలేదు. అంటే తనకు ఇవ్వబడి ఉన్న దర్శనమని బట్టి, తనకు ఉన్న విశ్వాసముని బట్టి తాను వివరించుచున్నాడు. ఆ అనుభవము కూడా మనము జీవించుచున్న జీవితమని బట్టి, మనకి విశ్వాసమని బట్టి ఇంకా పెరుగుతున్నది, ఇంకా అధికమవుతున్నది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని మర్మములని మనము ఏదో ఒక పరిమితికి మాత్రమే దానిని ఊహించుకొని ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితం అనేది మన యొక్క విశ్వాసములో
అది ఏదో ఒక లిమిట్లో ఉండిపోయి ఆగిపోయే జీవితం కాదు. యేసుప్రభు యొక్క రాకడ, దానిని గురించిన ఒక తలంపు, ఆలోచన, అదొక మర్మము. మర్మం అని చెప్పినట్లయితే అది ఎంత లోతు దాగి ఉన్నది, ఎంత ఐశ్వర్యము దాంట్లో దాగి ఉంటుందో తెలియదు, ఎంత లోతులో దాగి ఉంటుందో తెలియదు. తవ్వే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. మర్మము, దాగి ఉన్న మర్మములు, అది మనకి విశ్వాసముని బట్టి అది ఇంకా 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 ఎక్కువ అవుతూనే ఉంటుంది, తగ్గదు. అందుకే అపోస్తలుడైన పౌలు యేసుప్రభు యొక్క రాకడని, ఆ కడబూర శబ్దమని, ఆ యొక్క ప్రధాన దూత శబ్దము, ఆర్భాటములు, ఇవన్నీ మనం ఊహించుకుంటే ఎలా జరిగిద్ది? యేసుప్రభు యొక్క రాకడ ఈరోజు వస్తుంది అనుకోండి, ఇవన్నీ ఎలా వినబడతాయి? ఈ ఆర్భాట శబ్దం ఎక్కడ వినబడిద్ది? ఎవరికి వినబడిద్ది? అవన్నీ కూడా మర్మముగానే ఉంటుంది. ఎలా వినబడిద్ది? ఆ శబ్దం ఎలా ఉంటుంది? బూర శబ్దం ఎలా ఉంటుంది? బూర శబ్దం అంటే ఇక్కడ లోకములో ఊదే బూర శబ్దము కాదు, ఆ శబ్దం వేరు. అదే అపోస్తలుడైన పౌలుకు తనకు బయలుపరిచి ఉన్న ఆ దర్శనముతో పోల్చి దీనిని చెబుతున్నాడు. తనకు యోగ్యత లేదు, అర్హత లేదు, అది తను ఊహించుకొనని ఒక కార్యం. యేసుప్రభు యొక్క పునరుద్ధానముని గురించిన దర్శనం అనేది ఊహించుకొనని ఒక కార్యము. తనకు దర్శనమిచ్చి ఉన్నారు. ఇలాంటి ఒక వెలుగు ఉంటుందని, ఇలాంటి ఒక వెలుగు నన్ను సంధించి 3 రోజులు నన్ను గుడ్డివాడుగా మార్చిద్దని, ఆ వెలుగు నన్ను మార్చిద్దని పౌలు ఊహించలేదు. తనకు ఊహకు మించిన ఒక కార్యం అది. అదే పునరుత్థాన క్రియ, పునరుద్ధానమును, యేసుప్రభు యొక్క రాకడ, రూపాంతరము, ఇవన్నీ కూడా ఒక మర్మముగానే ఉన్నది. ఆ మర్మముని కొంత మట్టుకు మనం తెలుసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పుచున్నప్పుడు కొంత మట్టుకు చెప్పుచున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మముని తెలుపుచున్నాను, ఇలా ఉంటుంది, కడబురం రోగును, అప్పుడు మనం లేపబడతాం. కొంత మట్టుగా చెప్పుచున్నాడు. ఎలా ఆ పునరుత్థాన క్రియ జరిగిద్ది? చనిపోయిన మన యొక్క శరీరము నశించిపోయి మట్టిలో మట్టిగా మార్చబడిన మన శరీరం ఎలా మార్చబడిద్ది, ఎలా రూపాంతరం కలిగిద్ది, దేనిని వివరించట్లేదు. అన్నీ వారి యొక్క విశ్వాసమును వదిలేస్తున్నాడు. అందుకే దానిని మర్మమని చెబుతున్నాడు. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. దేవునికి చిత్తమైతే వచ్చే వారంలో ఈ కార్యములని గురించి ధ్యానించవచ్చు. మన జీవితంలో కూడా మనము వినుచున్న వాక్యములు, ఆ మర్మములని మనం కొంత మట్టుకు వాక్యములు, ఉపదేశముల ద్వారా తెలుసుకుంటాం. కానీ అది మన యొక్క సొంత జీవితంలో, మన యొక్క విశ్వాసం యొక్క ఎదుగుదలని బట్టి, మన యొక్క దర్శనము దూరదర్శనము ఎంత అధికముగా ఉంటుందో అంత అధికముగా దానిని తెలుసుకొనగలము. దేవుని యొక్క కనికరము, దేవుని కృప, అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడి ఉన్నది దేవుని కృప మాత్రమే. దానికి కారణమే లేదు. దేవుడు ఎందుకు అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకొని ఉన్నారు? అపోస్తలుడైన పౌలు మిక్కిలి వైరాగ్యం గలవాడు, హింసించుచున్నవాడు, కానీ అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకొని వస్తున్నారు. యోగ్యతని బట్టి, అర్హతని బట్టి కాదు. పౌలు చెబుతున్నాడు, కేవలము దేవుని కృప మాత్రమే. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే. మనం ఎంత కొలది తగ్గించుకొని వస్తున్నాము, ఎంత కొలది దేవుని యొక్క యేసుప్రభు యొక్క పునరుద్ధానమని విశ్వసించుచున్నాము. ఆ పునరుద్ధానములో నేను కూడా పాతిపెట్టబడి ఆయనతో కూడా లేపబడి ఉన్నానని ఎంత విశ్వసించుచున్నామో అంత అధికముగా మనకు బయలుపరచబడుచున్నది. నిశ్చయంగా ఇక దినముల్లో ఆ మర్మములు ఇంకనూ అధికముగా మనకు బయలుపరచబడాలి. సొంత జీవితంలో బయలుపరచబడాలి, వ్యక్తిగతముగా బయలుపరచబడాలి. దేవుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో సహాయం చేయాలి. అందుకొరకు అందరిని సరిదైవాన్ని స్తోత్రించదము.